హలో అండి అందరికీ. ఈరోజు నేను పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా ఎంతో హెల్తీ అయిన నువ్వుల లడ్డూలు చేస్తున్నాను. అందులో నువ్వులతో పాటు అవిసె గింజలు, గుమ్మడి గింజలు కూడా వేసి నేను నువ్వుల లడ్డూలు తయారు చేస్తున్నాను. మొదటగా దీనికి నేను అర కేజీ నువ్వులు తీసుకున్నాను. పావు కేజీ అవిసె గింజలు, పావు కేజీ గుమ్మడి గింజలు తీసుకున్నాను. ఫస్ట్ మనం తీసుకున్న నువ్వులు, అవిసె గింజలు, గుమ్మడి గింజలు ఒక్కొక్కటిగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే నేను నువ్వులను తీసుకొని వాటిని చక్కగా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. నెక్స్ట్ అదే బాండీలో మనం అవిసె గింజలను కూడా వేసి అవి చక్కగా ఫ్రై అయ్యే వరకు వాటిని కూడా ఫ్రై చేసుకుందాం. నువ్వుల్లో మనకి కాల్షియం, ఐరన్, ప్రోటీన్ అనేవి పుష్కలంగా ఉంటాయి. ఇవి బోన్ స్ట్రెంగ్త్ని పెంచి రక్తహీనతని కూడా తగ్గిస్తాయి. నెక్స్ట్ అవిసె గింజల్ని కూడా మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ ఫైబర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల, ఈ ఫైబర్ వల్ల అవిసె గింజలు అనేవి గుండె ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడతాయి. ఈ అవిసె గింజలు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత వాటిని కూడా సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. నెక్స్ట్ వీటిని తీసుకున్న తర్వాత మరలా దాంట్లోని గుమ్మడి గింజలను కూడా వేసి వాటిని కూడా చక్కగా ఫ్రై చేసుకుందాం. గుమ్మడి గింజల్లో మనకి ప్రోటీన్స్, విటమిన్స్, ఫైబర్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఈ గుమ్మడి గింజలను తీసుకోవడం వల్ల మనకి రోగనిరోధక శక్తి పెరుగుతుంది, బీపీ కంట్రోల్లో ఉంటుంది. దీంట్లో కూడా ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల ఇది కూడా గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఫ్లాక్స్ సీడ్స్ అది కలర్లో ఉంటాయి కాబట్టి వాటిని ఇలా చేసి చూడడం వల్ల మనకు అవి ఫ్రై అయ్యాయో లేదో తెలుస్తుంది. నెక్స్ట్ గుమ్మడి గింజలు కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యాయి. వాటిని కూడా ఫ్రై అయిపోయాయి కాబట్టి వాటిని కూడా ఒక సపరేట్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఈ మూడింటిని చక్కగా చల్లారి పెట్టుకోవాలి. వీటిని చల్లారి పెట్టి ఒకదాని తర్వాత ఒకటి మనం మిక్సీలో వేసి పౌడర్ కింద చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉండలు చేసుకోవడానికి ఒక అర కేజీ బెల్లం తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి అందులో కొంచెం వాటర్ యాడ్ చేసి దాన్ని కొంచెం కరగబెట్టుకున్న తర్వాత దాన్ని మనం ఫిల్టర్ చేసుకోవాలి. ఎందుకంటే బెల్లంలో మనకి కొన్ని నలకలు ఉంటాయి. సో దాన్ని కరిగించిన తర్వాత ఫిల్టర్ చేసుకొని అప్పుడు మనం దాన్ని యూస్ చేసుకోవాలి. నేను ఇందులోనే ఇలాచీ కూడా వేసేస్తున్నాను. ఆ ఫిల్టర్ చేసినప్పుడు ఆ ఇలాచీలో ఉన్న డస్ట్ కూడా పోతుంది. అప్పుడు మనం తినేటప్పుడు అది మనకి పంటికి తగలకుండా ఉంటుంది. ఇప్పుడు బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత దాన్ని ఫిల్టర్ చేసుకుందాం. ఇప్పుడు మనం నువ్వులు, అవిసె గింజలు, గుమ్మడి గింజలు కూడా చల్లారిపోయాయి. ఇప్పుడు 1 బై 1 మిక్సీలో వేసి, మరి ఫైన్ పౌడర్లా చేయకూడదు. నేనైతే నువ్వులు సగం మాత్రమే పౌడర్ చేశాను, సగం నువ్వులు అలాగే ఉంచాను. నెక్స్ట్
అవిసె గింజలు కూడా పౌడర్లా చేసుకుందాం. మరీ మెత్తగా చేయకూడదు, అది గుర్తుపెట్టుకోండి. కొంచెం కచ్చాపచ్చాగా ఉండాలి, అప్పుడే తినడానికి బాగుంటాయి. నెక్స్ట్ అవిసె గింజలు కూడా మిక్సీ పట్టి నువ్వులు పౌడర్లోనే దీన్ని కూడా వేసి కలుపుకుందాం. నెక్స్ట్ గుమ్మడి గింజలను కూడా అలాగే పౌడర్లా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మూడింటిని చక్కగా మొత్తం కలిసేలా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఉండలు లేకుండా 3 చక్కగా కలిసేలా కలుపుకోవాలి. ఇందులో మనం షుగర్ వాడట్లే, బెల్లమే వాడుతున్నాం కాబట్టి పిల్లలకి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఆ బెల్లం పాకాన్ని మళ్ళా స్టవ్ మీద పెట్టి కొంచెం ఉండపాకం వచ్చే వరకు దాన్ని మనం ఉడికించుకోవాలి. మనం లడ్డూలు చేస్తున్నాం కాబట్టి కొంచెం ఉండపాకం రావాలి దానికి. మనకి బెల్లంలో కూడా ఐరన్ ఉంటుంది కాబట్టి వీటితో కలిపి మనం తింటే ఇంకా బ్లడ్ బాగా పడుతుంది. నెక్స్ట్ బోన్స్ స్ట్రెంత్ పెరుగుతుంది, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఒకసారి వాటర్లో వేసి చూసినప్పుడు బెల్లం కరగకుండా అలా ఉండలా ఉంటే నెక్స్ట్ మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఆ పౌడర్స్లో వేసి వెంటనే కలుపుకోవాలి. ఎందుకంటే మళ్ళీ బెల్లం ఉండలు కట్టేస్తుంది కాబట్టి వెంటనే దాన్ని కలుపుకొని నెక్స్ట్ మనం ఉండల కింద చేసుకోవాలి. చూడండి, బెల్లం మొత్తం పౌడర్లో కలిసేలా కలుపుకోవాలి. ఫస్ట్ వేడిగా ఉంటుంది కాబట్టి దాన్ని కలిసే వరకు గట్టితో కలుపుకున్నాం. తర్వాత నెమ్మదిగా చేత్తో కలిపి మనం కొంచెం వేడిగా ఉండగానే ఉండలుగా చుట్టుకోవడం స్టార్ట్ చేయాలి. ఎందుకంటే పూర్తిగా చల్లారిపోయిందంటే గట్టి పడిపోతాయి. సో లైట్గా వేడిగా ఉండగానే ఉండల కింద చుట్టేసుకోవాలి. అంతే అండి, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ నువ్వులు, అవిసె గింజలు, గుమ్మడి గింజలతో లడ్డూలు రెడీ అయిపోయాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇవి ఇలా చేసి పిల్లలకి రోజుకొకటి తినిపిస్తే చాలా చాలా మంచిది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.